అదే దెబ్బతింటున్నాను. నిన్న కన్ఫర్మ్ చెప్పారు. ఎందుకు వచ్చావు వద్దని చెప్పావు. నువ్వేమన్నా వద్దన్నావా? ఇప్పుడు నన్ను షార్ట్ పిలుస్తారు టోటల్గా, అప్పుడు తర్వాత కూర్చుంటే బెటర్ కదా. మాది నా నాయుడు గారి ఒక్క నిమిషం కనుక్కుంటాను. నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇండస్ట్రీలు. ఇక తొందరపడి ఏ ప్రామిసులు కూడా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని. నేను ఇప్పుడు మాట ఎలాగా దెర్ ఇస్ అ గుడ్ మెసేజ్ ఇన్ ద మూవీ. అది ఒక తృప్తి. మీరు చూసి చెప్పండి నాకు. సొసైటీ మీద ఒక పైరు బెదగాలి. చిన్న మాటగా చెప్పేస్తాను ఒక డైలాగు. మా నాన్న నాకేం చెప్పాడంటే, అది సినిమాలో డైలాగ్ అనుకో. మా నాన్న నాకేం చెప్పాడంటే, పంట బాగుండాలంటే దానిలో ఉన్న పురుగును తీసేయాలరా. పురుగు నేరి పారేసేస్తే పంట బాగుంటుంది. దట్స్ సో ఇప్పుడే చెబుతాడు అనమాట. మా నాన్న నేను నాగలు పట్టుకొని దున్నేటప్పుడు, బాబు నువ్వేం చేస్తావు అంటే, పంటలో పురుగు పడితే పురుగు నేరేయాలా, చూస్తూ ఊరుకోకూడదు, అప్పుడే పంట సక్రంగా పండుతుంది. సో దెర్ ఇస్ అ గుడ్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. ఇది కళలో చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పిన దీన్ని ఈ పదానికి దాన్ని న్యాయం చేకూర్చడం అనేది రైతు ఎడ్యుకేటెడ్. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. కొంపదీసి కొత్త రైతు కాదు. నో పొలిటికల్ అటాక్. నాకు దెర్ ఇస్ నో పొలిటికల్ అటాక్. రామా చైర్ అటే కూర్చో. కుర్చీలు అక్కడ ఉన్నాయి. అదే అంకుల్ అన్నీ చెప్పారు కదా. అంకుల్ నాకంటే బ్రహ్మాండంగా చెప్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఏ సీనో గురించి మాట్లాడాలన్నా కూడా ఆయన మాట్లాడేస్తారు డైలాగ్తో సగా. అదే ఈ క్యారెక్టర్ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా అతడు నిలదీసి అడుగుతాడు. మనకెందుకు వచ్చిందిలే అని ఊరుకున్న క్యారెక్టర్ కాదు. ఒక రకంగా చేస్తుంటాడు అందులో. అది మీరు సినిమా చూసారు. ఎప్పుడు నేను చేసే రకాలనే చేస్తున్నా. అన్నీ ఉన్నాయి ఇందులో. ఐ మీన్ ఎస్పెషలీ అన్ని రసం నవరసాలు ఉన్నాయి సినిమాలో. ఏంటి అదే నా క్యారెక్టరైజేషన్. ఐఎమ్ ఒక రైతు. చెప్పాలంటే ఫుల్ స్టోరీ వస్తుంది. ఎడ్యుకేటెడ్ ఫార్మర్.
అది అలాంటివి ఉండవు. స్లోగన్స్ మా గుడ్ ఫ్యామిలీ డ్రామా, గుడ్ ఎమోషన్. మెయిన్ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే అన్నీ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సబ్జెక్ట్ చెప్తేనే నా క్యారెక్టర్ గురించి వస్తుంది. అది సో ఇప్పుడు మేము చెప్పొద్దు అని మేము చెప్పొద్దు. సాంగ్ ఓ రంగనాథ. ఓ రంగనాథ. ఆ హీరోయిన్ అక్కడ కూర్చొని స్టార్ట్ చేస్తున్నారు. ఆన్ చేసుకున్నారా? సో నేను చేస్తున్న ఫస్ట్ డిటిఎస్ ఫిలిం. చెప్పాలి కదా. సో నేను రామానాయుడు అంకుల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ సినిమాని డిటిఎస్ చేయాలని అనుకోవడం, చేస్తానని చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది. సో ఇదే నా 1998 కొత్త సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చినట్టు ఇది. ఫస్ట్ డిటిఎస్ ఫిలిం విచ్ ఐఎమ్ డూయింగ్. ఫస్ట్ డిటిఎస్ ఫిలిం డూయింగ్ ఫర్ హిమ్ అండ్ ఫస్ట్ మన సురేష్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలిం నేను చేయడం. అది మా అంకుల్ గురించి చెప్పాలంటే ఎవరైనా ఒకటే. ఆయన దెర్ ఈస్ నో పార్షియాలిటీ. దేని గురించి? అదేం లేదు, హీరోయిన్ ఎవరు లేరు కదా. హీరోయిన్ ముందంటే తమ్ముడు. 29-30 years. తన క్యారెక్టరైజేషన్ ఏమిటి, మంచి చెడ్డ అనేది స్టార్ స్టూడియోస్లో అది టీమ్స్ వర్కర్స్ ఇదంతా లేకపోతే లేదు అంత గ్రూప్ కాలనీ జనం ఉంటాను అనమాట. అతను ట్రేడ్ చేస్తూ వాటి స్ట్రీట్ స్ట్రీట్ తర్వాత ఇక లాస్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నెక్స్ట్ మంత్ టోటల్ 5 సాంగ్. If everything goes well, February 18th or 20th is the last call sheet. టోటల్ అయిపోవాలి. అయితేనే ఎందుకంటే నాకు ముహూర్తం పెట్టిస్తున్న పిక్చర్ కొంచెం నాకు మొదటి నుంచి అనుకుంటున్నాను. సో మార్చి లోపల చేసేయాలి. మార్చి 26th అనుకో పలాని మన రాజస్థానీ టైపు ఒక హోటల్ లాంటిది కట్టి అక్కడ ఇట్స్ వెరీ కాస్ట్లీ. దే ఆర్ డిమాండింగ్ 25,000 పర్ డే. అది చాలా బాగా రోజు ఉంది. మొన్న తీసాము అది దివ్యశక్తి అపార్ట్మెంట్స్లో. అండ్ 28, 29, 30 సారథి స్టూడియోస్లో, 31 నుంచి మన స్టూడియోలో. ఇక స్ట్రీట్లో ఫైట్స్ నానక్రామ్ కూడా. స్టూడియో అంటే క్లైమాక్స్ ఫైట్స్ నాట్ క్లైమాక్స్, ఫైట్స్ అన్నమాట. స్ట్రీట్స్ ఫైట్స్, క్లైమాక్స్ కోర్టు ఇదంతా. తర్వాత కాలనీ పోస్తాను మురళి. డైలాగ్స్ 60% అయిపోయింది. 3 పాటల పిక్చరైజేషన్ అయిపోయింది. చాలా డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశాము. అమలాపురం, వైజాగ్, రాజమండ్రి, పాపికొండలు ఇవన్నీ. పిక్చర్ బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ సరే, ప్రతి పిక్చర్లో అవి ఉండేవే దాటికి ఇదవుతున్నాం. దీన్ని ఏదో నిన్న డిటిఎస్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా కలిగింది. అండ్ పిక్చర్ కేవలం ఇప్పుడు ఈ పిక్చరు, మన వెంకటేష్ బాబు పిక్చరు, 2 పిక్చర్స్లో కూడా దేర్ ఈజ్ సమ్ మెసేజ్ ఫర్ ది ఆడియన్స్. గణేష్లో కూడా చక్కటి మెసేజ్ ఉంది. అలాగే శివయ్య పిక్చర్లో కూడా
ఒక బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సినిమా తీశారు అనేది ఒక పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇందులో అతనికి తగ్గట్టుగా కొంచెం ఎమోషనల్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఇది ఉంది శివయ్య దీంట్లో. ఇకపోతే ఆర్టిస్టుల కోఆపరేషన్ ఇది. రెండోది ఏంటంటే ఇందులో చిన్న చిన్న వేషాలు 4-5 ఇప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇట్స్ ఎ డిఫరెంట్ క్లైమాక్స్. దాదాపు 2500 feet క్లైమాక్స్ ఉంటుంది. అక్కడ అందరు ఆర్టిస్టులు అందరూ మన వాళ్ళందరూ ఇప్పుడు ఈ కమెడియన్స్ కానివ్వండి వీళ్ళంతా చాలామంది ఏవిఎస్, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, శివపార్వతి, ఇట్లా మన బెంగళూరు పద్మ, వీళ్ళు మన కోట శంకర్రావు, ప్రతి వాళ్ళ క్యాస్టింగ్ కూడా బాగా నిండుగా కనపడుతుంది ప్రతి ఫ్రేమ్లో చిన్న ఇటు కూడా. బికాజ్ ఒక పర్పస్ఫుల్ సీన్స్ ఉన్న చోట అంతా పర్ఫెక్ట్గా పెట్టాము. అంచేత నాకేంటంటే ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దిస్ పిక్చర్. ఎట్లయినా సరే ఇది తప్పకుండా సక్సెస్ కావాలా అని నేను బాగా కష్టపడి ఇచ్చేస్తున్నాను. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా కష్టపడి ఇచ్చేస్తున్నారు. మరి ఐ మస్ట్ సీ ది రిజల్ట్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఓకే, ఫుల్ మెసేజ్ ఇస్ దేర్ ఇన్ దిస్ గణేష్ దీంట్లో మొబైల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ధర్మచక్రం. మేడ్ మీ క్రై లైక్ ఎనీథింగ్ ఇన్ ద పిక్చర్. చాలా మంచి క్యారెక్టరు, జర్నలిస్ట్ అందులో. ఆల్ జర్నలిస్ట్ విల్ బి ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ది పిక్చర్. ఒక జర్నలిస్ట్ ఏం సాధించాడా, ఏం చేశాడా అనేది. ఇది అదే రేపు February 1st నుంచి. అండ్ రియల్లీ అండ్ ద డైరెక్టర్ ఆల్సో ఇస్ డెఫినెట్లీ హస్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద న్యూ డైరెక్టర్స్. మా బ్యానర్ చేసిన కురాళ్ళల్లో ఇక అతను ఇక ఆ పిక్చరు ఇక ఆ తపన అంతంత తపన కాదు అతనికి. ఏదైనా అడిగితే ఇక వాంతి చేసినట్టు అనమాట. చిన్న బిట్ అడిగినా సరే మొత్తం నీకు 2.5 గంట సినిమా చెప్పేసేసేస్తాడు. అంత తరోగా ఉన్నాడు. హౌ టు పిక్చరైజ్ ద సాంగ్స్ అండ్ ద మెటీరియల్ ఎవ్రీథింగ్. అండ్ హి హస్ టేకెన్ చాలా మెచ్యూర్డ్ డైరెక్టర్ లాగా. సురేష్ కృష్ణ అసిస్టెంట్ అతను మా దగ్గర పనిచేశాడు. వాళ్ళ గురువు గారికి ఏ విధమైన 1% కూడా తగ్గడని అనిపించింది నా పర్సన్. అది ఐ కెన్ టెల్ బోల్డ్, దెర్ ఇస్ నో, ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్ బాయ్స్ వర్క్. ఏది సుష్మా చేస్తున్నాడు ఇది. బట్ ఫ్రెష్గా అతను కొత్త కుర్రాడుగా ఉండి ఇతను ఏదో ఆల్రెడీ ఒకటి చేశాడు కాబట్టి ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన కూడా ఉన్నాడు. బట్ ద న్యూ బాయ్ మా బ్యానర్లో ఇప్పుడు జయంత్ అతను వచ్చాడు. ఇతను కూడా అసలు తిరుపతి ఈజ్ అ రైటర్ కూడా అన్నమాట. అసలు అక్కడ కక్కుతాడే అసలు ఏది అడిగినా. అండ్ టేకింగ్ అండ్ అనదర్ థింగ్ పర్ఫార్మెన్సెస్ మధుబాల కానీ చంద్రమోహన్ కానీ ఆ సిస్టర్ క్యారెక్టర్స్ నా అమ్మాయి అది గిరి కీర్తన ఎవ్రీబడి అది టీం వర్క్ చాలా బాగుంది. ఇంకా రంబే జాయిన్ కాలేదు. February 2nd నుంచి అవుతుంది. మధుబాల 4 చోట్ల ఏడ్చినానండి. 5 రీళ్లలో ఐ ట్రైడ్ 4 times. బట్ రియల్గా అసలు నాట్ యాక్చువల్ అసలు సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేసేసాను. వెంకటేష్ హెస్ డన్ 2 scenes. సిస్టర్ చనిపోయిన చోట ఏడ్చాను బికాజ్ మా అబ్బాయిని గురించి. బట్ నేను ఒకటి బాగలేకపోయినా బాగలేదని చెబుతాను. సో నేను ధర్మచక్రం తీసే రోజున కథనంగానే చెప్పినాను, డబ్బులు ఎట్లన్నా ఉన్నాయి కానీ విల్ గెట్ ది అవార్డ్ అండ్ యూ విల్ గెట్ ది వెరీ గుడ్ నేమ్. బికాజ్ శత్రు తర్వాత బ్రహ్మపుత్రుడి తర్వాత వాడికి మామూలుగా పెర్ఫార్మెన్స్ సైడ్ నేను అంత డైలాగ్ డైరెక్షన్ కానీ ఇదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద 2 pictures. సో ఆ తర్వాత మళ్ళీ ధర్మచక్రం వచ్చి కొట్టేసేసాడు. ఇవాళ వాటన్నిటిని అసలు నేను సూర్యవంశం చూడలేదు, చాలా బాగా చేశాడని అన్నారు. బట్ వాట్ రష్ చూసిన వాళ్ళు ఇదంతా. బట్ నేను ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. బట్ ఇందులో మాత్రం మా పిక్చర్లో గణేష్లో చాలా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ టుడే ఈజ్ అందుకని ఇప్పుడు వాడికి అసలు ఏమి నేను నువ్వు వాళ్ళ పిక్చర్ చేయి వీళ్ళ పిక్చర్ చేయని చెప్పడం కూడా దలుచుకొని కూడా లేదనమాట. బికాజ్ ఈ గాట్ ఈజ్ ఓన్ డిసిషన్స్ అండ్ మెచ్యూర్ అయిపోయాడికి అనవసరం మనం ఇంటర్ఫేర్ అవ్వటం అనేది కూడా. దట్ ఈస్ ఎవరికి చేయాలా, ఏ పిక్చర్ చేయాలా, ఎట్లా చేయాలి అనేది కూడా ఈ వాంట్ టు టేక్ డిసిషన్, లెట్ హిమ్ టేక్ ది డిసిషన్ అనేది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. రేపు పిక్చర్ డబ్బు రానిండి రాపోనండి కానీ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ మూవీ ఐ ఫెల్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దీనికన్నా దానికి నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను. నేను అసలు నన్ను ఆ పిక్చర్ టేకప్ చేయమన్నాడు సురేష్. నువ్వు ఎందుకు డాడీ 2 సినిమాలు వద్దు అది అని అంటే లేదు లేదా నేను నాకేమో ఐ మస్ట్ గివ్ 1 hit.
వెంకటేష్ బాబుతో హిట్ ఇవ్వటం కాదు, వేరే పిక్చర్ తీసి మనం హిట్ ఇస్తే క్రెడిట్ ఉంటుంది నాకని నేను ఎప్పుడు మన చేదస్తం మనకు ఉందనుకోండి, అంచేత నేను దీన్ని టేకప్ తీస్తాను. బట్ అది చూస్తుంటే మాత్రం నేను చాలా ఏ అబ్బాయి అప్పుడే ఊరక జబ్బాకండి, ఒకటి అయిందనంటే ఇది నేనే చెప్పుకుంటాను. ఓ పిక్చరే కదా కొట్టింది తను, ఒకటే కదా ఇచ్చింది, నేను ఒకటే కదా మొన్న తక్కినన్ని నేను ప్రేమగా అవి చెప్పలేంది. అప్పుడే ఇది రేపు ఏదన్నా ఇది కూడా ఏదన్నా ఇది కాకపోతే అప్పుడు చెప్పండి చెప్తాను. ఇక మా ఆయన నేను రిటైర్ అయ్యాక శుభ్రంగా ఏదైనా వ్యాపారం చేస్తాను, ఇక మీతో కలిసే పని కూడా ఉండదు. చదువుతున్నా చూస్తుంటే ఇప్పుడు ప్రభు డైలాగ్ అన్నాడు కదా, అందుకని రిలీజ్ అయ్యి బగిట్ అయిన తర్వాత మొదలెడతాను, లేకపోతే సినిమాలో తీయవద్దని మానేసేస్తాను. ఎందుకు తీయాలనండి. హిందీ పవిత్ర బంధం రాశారు వచ్చిందండి. ఇట్లా 6వ తారీఖున రికార్డింగు ప్లస్ పూజ షూటింగ్ ఆల్సో. బట్ వీఆర్ రికార్డింగ్ 2 songs 6, 7, 8. అదే ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఎప్పుడూ చేసి ఉండాల్సింది పిక్చర్. రియల్లీ ఇట్స్ ఎక్సలెంట్. చూస్తుండే 4 ఉన్నాయి ఇప్పుడు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాము రా, ప్రేమించుకుందాము రా, ప్లస్ నాయుడు గారి కుటుంబం, తోడికోడళ్ళు. చూస్తున్నాయి దీని కంటిన్యూషన్. ఏది రికార్డింగ్ ఇక్కడే. ఎవ్రీథింగ్ మస్ట్ బి డన్ ఇన్ మై కాంపౌండ్. కానీ దే ఆర్ ఆల్సో హిందీ పీపుల్, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ రియల్గా అసలు డైలాగ్స్ అది చాలా. నేను అనిల్ కపూర్, కాజోల్, అనుపమ్ ఖేర్, ప్రేమించుకున్నారా చేద్దామని అనేది వాడేం చూస్తున్నాయి. బికాజ్ తను డైలీ ఏదో కథలు ప్రొడ్యూసర్లకి దొరుకుతూ నేను అసలు ఇదైపోయింది. మొదటి పవిత్ర బంధం వెంకటేష్ బాబుతో తీసేసి ఉండాల్సింది. పవిత్ర బంధం వెంకటేష్ బాబుతో కాజులు పెట్టి తీసేసి ఉన్నట్టే ఎప్పుడూ తీసి ఉండాల్సింది. చాలా లేట్ అయిపోయింది. బట్ నేను అదే ఫీల్ అవుతున్నాను. నేను అది చూడాలి అసలు ఈ మొన్నటి దాకా. అంటే నేను బిజీ అయిపోయింది. ఇటు బదులు అది కానీ మొదలైతే శశి గారికి తీసి ఉన్నట్టే చాలా బాగుండేది. ఏదో కుమార నాగేశ్వరరావు గారు ఆయన ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నింటినీ ఒక మ్యూజియం లాగా తయారు చేసి పెట్టి తక్కిన ఆర్టిస్టులు కూడాను ఒక పద్ధతిగా ఉండాలని కానీ ఒక మంచి సాంప్రదాయాన్ని ఆయన చేసినందుకు అందరూ సంతోషించాము. దాన్ని చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేయటం ఇదంతా జరగటం, దాన్ని చాలా ఖర్చు పెట్టి ఆయన ఇచ్చేశాడు. కానీ దురదృష్టవశాత్తు నిన్న మొన్న అక్కడ ఏదో దొంగతనం జరగటం అనేది అది చాలా బాధాకరంగా ఉంది మాకేను. ఆయన అసలు ఇంకా ఎంత బాధపడి ఉంటాడు ఇది కాదు. వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ సారీ. బికాజ్ ఎందుకంటే ఎక్కడ చేసిన అందులో ఒక విపరీతమైన అభిమానంతో ఇచ్చిన అవార్డుని అలా చేయటం మంచిది కాదు అని అనిపించింది. కూర్చోటి చేయట్టు. అదర్వైజ్ ఆల్ బాయ్స్ ఎవరు ఆల్ బాయ్స్ అమ్మాయికి ఇచ్చింది. ఆయన రమ్మని ఆయన ఏం పెడతాడు, బృందం పెట్టుకుంటుంది ఏదో కుమార్ What do you want me to say? Relax. What you want to ask? I'm playing an inspector in this movie. It's a very good character, very good performance-wise. It's a very good scope, and emotional scenes are there. Plus, Telugu nahi Telugu. English. Ask in English. What is your relationship to the hero? We both are in love with each other.
but certain things, if something happens in the movie, so we can't, we better not tell the subject. know the whole See, story. Prabhu, That's a secret. always you want to pull something from so her characterization and her troubles to the producer or the cooperation to the producers. That's all. అదే పీ సురేష్ వర్మని ఒకసారి రమ్మన్నా. I'm very thankful to him to he's repeated me again after Taj Mahal. It was a good hit, and hopefully this will be a bigger hit. I'm very thankful to him. Mr. Rajshekar, I think I'll call him a gentleman, and it's been a very good experience working with him. He's very cool and very cooperating. Very nice person. నన్ను గురించి ఏం అడగలేదు. Naidu sir, I'm very scared of him because when he gets angry, he gets really angry. But he's a very nice person, and when he's not angry, no, basically a very nice person. Yeah. నేను పోతాను. సినిమా రిలీజ్ తర్వాత వెరీ హ్యాపీ. పోసాన్ కృష్ణమురళి గారు మన స్క్రిప్ట్ ఇచ్చారు. సో ప్రతి సీన్కి కానీ నేను కాంప్రమైజ్ అవుతామన్నా సార్ రామానాయుడు గారు అసలు ఒప్పుకోరు. ఆయన సీన్ చదివి లొకేషన్ 2 అవర్స్కి 50,000 కావాలి కాదు 1 lakh కావాలన్నా ఫస్ట్ నీకు ఇంపార్టెంట్ ఏంటి, అది అవసరమా, 1 hour కాదు ఒక షార్ట్కైనా సరే అసలు కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద డైరెక్టర్ అనేది కాకుండా సెకండ్ ఫిలిం ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా బాగా నీకేం కావాలి 1కి 4 సార్లు స్క్రిప్ట్ చదువు, ఇది అవసరం, ఎంతైనా ఖర్చు పెడదాం, సీన్ బాగాలేదు కావాలంటే రీషూట్ చేద్దాం అని చెప్పి ఎంకరేజ్ చేయడం నిజంగా నా అదృష్టం. రాజశేఖర్ గారి సైడ్ వెరీ హ్యాపీ. సో డాల్బీ గాని అవసరం అయితే నాయుడు గారు చేద్దామని చెప్పారు. వెరీ వెరీ హ్యాపీ. సో ఆ సినిమాకి అంత అవసరం ఉంది అనుకుంటే సో ప్లాన్ చేసాం ఫస్ట్ నుంచి డిటిఎస్ కానీ డాల్బీ కానీ చేయడానికి. ఈ సినిమా రష్ చూసి ఫిబ్రవరిలో డిసిషన్ తీసుకుందామని ప్రిపేర్ అయ్యాం. సబ్జెక్ట్కి అవసరం అనేది బేసిక్గా మనకు ఆంధ్రప్రదేశ్లో థియేటర్లో కరెక్ట్గా థియేటర్స్ లేవు, 4 థియేటర్స్ ఉన్నాయి. సో డిటిఎస్ వల్ల కానీ డాల్బీ వల్ల కానీ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుందని ఫుల్ రష్ చూసినప్పుడు అనిపిస్తే డెఫినెట్గా చేద్దాం. ఫస్ట్ ఈ సినిమా నేను కమిట్ అయ్యేటప్పుడు చాలామంది అన్నారు, ఇలా రామానాయుడు గారు అంకుల్ సినిమా చేస్తున్నావే, ఆయన అబ్బాయి హీరో కదా, నీకు అన్నీ బాగా చేస్తారా, ఏదో స్లో ఐ మీన్ చిన్న బడ్జెట్లో పెద్ద బడ్జెట్ సినిమా కాకుండా చిన్న బడ్జెట్ సినిమా చేసేస్తారు, అంత ఇదిగా చెయ్యరు అన్నట్టు చాలామంది అన్నారు అనేవాళ్ళు. కానీ నేను వచ్చి చూస్తే కానీ నాకు నిజంగా ఆశ్చర్యపడ్డాను. ఇంత నేను అంకుల్ ఉన్నారని లేదా ఆయన పొగడాలని చెప్పలేదు. నిజంగా ఈ సచ్ ఎ నైస్ మ్యాన్. దెర్ ఇస్ నో పార్షియాలిటీ ఫర్ ఎనీథింగ్. వెదర్ వాళ్ళ అబ్బాయి వెంకటేష్ సినిమాకి ఏదో ఎవరినో ఒక కాల్ షీట్ 1/2 hour 1 hour అడిగితే సారీ ఇవ్వను, నా సినిమా దానివల్ల ఆగిపోతుందంటే నేను చెయ్యను అని ఆయన మొహమాట లేకుండా చెప్పేశారు.
చెప్పి అడ్జస్ట్మెంట్ కూడా ఎందుకంటే అడ్జస్ట్ చేస్తాను, బట్ ఫస్ట్ నా సినిమాకి కరెక్ట్గా సూట్ అయ్యింది, నాకు ఎక్సెస్గా టైం ఉంది, ఆర్టిస్ట్ ఎక్సెస్గా ఉన్నారంటే నేను పంపిస్తాను అంతే తప్ప మిగిలిన దాన్ని నేను పంపిస్తున్నాను క్లియర్ మొహమాట లేకుండా చెప్పేశారు. సో అది తప్ప నేను ఇంకోటి కూడా అనుకున్నాను, ఆయన లక్కో ఏంటో ఇన్ని రోజులు ఆయన సినిమా చేస్తున్నారే బిగినింగ్ నుంచి. నాయుడు గారు బయట నేను చూసేటప్పుడు ఆయన సెట్లో చూడలేదు, సెట్లో చూసినప్పుడు అబ్బా సచ్ వర్కాలిక్ పర్సన్ నేను చూడలేదు లేదు, సంథింగ్ గ్రేట్. ఆయన అందరూ అంటారే అదే తింటాము అదే పీలుస్తాము అదే అన్నట్టు ఈ ఆయన సినిమానే తిండి, సినిమానే గాలి, సినిమానే నీళ్ళు, ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఈ సో సక్సెస్ఫుల్. ఇన్ని సినిమాలు ఇంత సక్సెస్ఫుల్గా చేశారంటే లక్ అనేది ఉండాలి, అందరికీ ఉండాలి. కానీ హార్డ్ వర్క్ అనేది లేకపోతే నథింగ్ కెన్ బి డన్. బట్ ఆయన హార్డ్ వర్క్ మాత్రం అది ఈ ఏజ్లో ఇంకా ఇప్పుడు ఒక షాట్ హీరోయిన్ వచ్చి సంగీత్ వచ్చి పరిగెత్తి వచ్చి నా పైకి ఎక్కి నన్ను కింద పడగొట్టాలి అన్నట్టు ఒక షాట్, అది అమ్మాయికి అంకులే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకో నిలబెట్టి పరిగెత్తి వచ్చి ఆయన ఎక్కి కింద పడడం ఈ ఏజ్లో అంత ఫ్రీగా చేస్తున్నారు. అది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉండింది. అబ్బా ఇదే కదా రామానాయుడు గారి టాలెంట్, ఇందుకే కదా ఆయన ఇంత పైకి వచ్చారని. అది గురించి కాదు, ఏదైనా ఉన్నారు 50 మంది దాటుతారు, 50 మంది దాటుతారు. నేను కూడా నా పేరు ఉందా లేదా రాసుకోవాలి, రామానాయుడు మరియు రామానాయుడు. చూస్తే ఏదో ఫస్ట్ సినిమా చేసేలానే చేస్తున్నారు ఆయన నిజంగా. ఈవెన్ ట్రాలీ తోయడం నుంచి అన్నీ. అవునవును. ఇంకా నెక్స్ట్ సినిమా వెళ్ళేటప్పుడు ఆయనకు చాలా ఈజీ అయిపోతుంది. సినిమా చేయడం అంటే ఏంటి అన్నది ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎనీబడి, ఫర్ అన్ ఆర్టిస్ట్. ఎస్ ఆయన నొప్పించకుండా ఆయన సంతోషంగా ఉండేలా నేను ఇంతవరకు అటెండ్ చేస్తున్నానని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి నిజంగా నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా, నిజంగా బాగా ఫీవరో లేదు ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఈ ట్రీట్మెంట్ కానీ అన్ని విధాలు చూస్తే ఆటోమేటిక్గా మన ఒంట్లో బాగాలేకపోయినా పర్వాలేదు, మనం వెళ్ళి షూటింగ్ వెళ్ళి అది ఫినిష్ చేసి రావాలి అన్న పద్ధతి ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ సే పేమెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ కరెక్ట్, పక్కా, డిసిప్లిన్, పంక్చువల్. అది కూడా అన్నారు రామానాయుడు గారు తక్కువ ఇస్తారేమో అని. నిజంగా ఇట్స్ నా ఇంకా చాలా సినిమాలు నాకు చేయాలని నాకు చాలా ఇష్టపడుతున్నాను. కానీ ఆయన అందరూ అన్నట్టు కొద్దిగా కోపం ఉంటుంది, ఉన్నా కూడా అది ఇట్స్ నథింగ్, ఇట్స్ నథింగ్ వెన్ యూ మిగిలినంతా అంత ఎంజాయ్ చేసేటప్పుడు ఇది ఆఫ్టర్ ఆల్ అది కూడా ఏంటి అనవసరం రాదు ఆయనకి. ఇప్పుడు నేను వెంటనే ఇమీడియట్గా కట్టేసేస్తాను. నా కడగోడు బాగానే ఉందా, నా పర్సనాలిటీ